హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరికీ తెలిసిన విషయమే కదా, నవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయాయి. అందరు ఎలా పూజలు చేసుకుంటున్నారు, నవరాత్రి ఏం స్పెషల్స్ అవి చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేము కుంకుమ పూజకి అయితే రెడీ అవుతున్నాము. మా ఇంటి దగ్గరలో అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, కనకదుర్గమ్మ టెంపుల్. అక్కడైతే అమ్మవారు పెట్టారు. కుంకుమ పూజ అనేది ఈవినింగ్ టైం అనేది అరేంజ్ చేశారు. కానీ బయట అయితే అరేంజ్ చేశారు, ఫస్ట్ వర్షం పడేటట్టు ఉందని. మళ్ళీ టెంపుల్లోకి అయితే షిఫ్ట్ చేశారు. నేనైతే అమ్మవారి ముందే కూర్చున్నా, అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. నేను పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అనమాట పూజ చేయడం. పెళ్ళయ్యాకనే కాదు, పెళ్ళి కాకముందు కూడా ఎప్పుడు పూజ అనేది అయితే చేయలేదు, కుంకుమ పూజ. ఇదే ఫస్ట్ టైం. వీడియో రికార్డ్ చేయడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే ఎవరు రాకూడదు, పూజ చేసే వాళ్ళు మాత్రమే కూర్చోవాలి. ఎందుకంటే టెంపుల్లో తక్కువ స్పేస్ ఉంటుంది కదా, సో అందుకనేసి ఎవరైనా వేరే పర్సన్స్ వచ్చినా కానీ కూర్చోడానికి అయితే వెళ్ళలేదు. బయట వాళ్ళ కోసం అయితే సపరేట్గా చైర్స్ వేశారు, అక్కడైతే కూర్చోవాలి. సో సెల్ఫీ కెమెరా అయితే పెట్టుకున్నాను ఇక్కడ. లెఫ్ట్ అండ్ రైట్ అనేది అనిపిస్తుంది. నేను ఏది రైట్ హ్యాండ్తో చేసేదంతా లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు రికార్డ్ అయ్యింది. అదైతే నేను రైట్ హ్యాండ్తోనే చేశాను. వీడియోలో మాత్రం సెల్ఫీ వీడియో కదా, అలా రికార్డ్ అయ్యింది. నేను డిఫరెంట్గా చేశానని అయితే అనుకోవద్దు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నేను పూజ ఎలా చేశాను అనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. రెండు అక్షరాలు పట్టుకోండి. యశస్వరూపణ దివస అయం మహాత్మస్వ 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 విఘ్నస్వ విఘ్నప్రదాయకస్వ శుక్లాంబరం విష్ణు దుర్గం సంగం జ్ఞాయే సర్వ విఘ్న పశ్యంతే అవిజానాత్మ భక్తమాత్రికం ఏకం తస్మై యోగాదినామం శ్రీరామం భూయేభ్యే శివే శర్వాతు సాతకే శరణ్యే త్ర్యంబకే నారాయణే నమస్తుభ్యో దేవి శరణవరాత్రికాలక్షేప్యం చతుర్భుజకాలక్షేప్యం లలితా అంబాంబికే శిలాక్షేప్యం త్రికా సుందరశిలాక్షేప్యం సుప్రసన్నో శుభం సంపూర్ణమిచ్యామి. అమ్మవారి దేవి శరణవరాత్రుల్లో ఈ రోజు 4వ రోజు లలిత త్రిపురా సుందరి అవతార స్వరూపిణి. ఆ 2 అక్షరాల పువ్వులు కలిసి మీద వేసి నమస్కారం చేసుకోండి. అలాగే ఆత్మీయం చేసుకోండి. ముందుగా చేతులు శుద్ధి చేసుకోండి, దాని తర్వాత ఆత్మీయం చేసుకోండి. ఆత్మీయ మా పువ్వు ఉంది కదా, పువ్వులోనే మొత్తం చేతులు కడుక్కోండి ముందుగా. అలాగే 3 సార్లు పువ్వుతో ఉంటే పువ్వుతో, లేదంటే తమలపాకు ఉంటే తమలపాకు ఎడమ చేతి నుండి కుడి చేతులు 3 సార్లు ఆచరణ చేసుకుని త్రాగండి. ఆత్మీయ ధారణక్షేప్యం ఆత్మీయ సమాస్పేశ్వ ఓం నారాయణ ఓం మాధవాయ ఓం గోవిందాయ నమః. మళ్ళీ చేతులు కడిగేసుకోండి. అలాగే గంధం అంటే చేతులు రాసుకొని 2 చేతులు శుద్ధి చేసుకోండి. అలాగే గంధం బొట్టు పెట్టుకోండి. చెంపలకి అదే బొక్కలకి గంధం రాసుకోండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. గంధరాగాక్షేపం గంధ రెండు అక్షరాలు పెట్టుకోండి. ఆత్మన్యాసమాశ్రం చేశ్వరాయశ్వరం నారాయణశ్వరం మాధవాశ్వర గోవిందాల శ్రీకృష్ణ శ్రీ హరే నమః. ఆత్మన్యాసక్షేప్యం ఆ 2 అక్షరాలు కూడా వేసి నమస్కారం చేసుకుని అఖండ దీపాన్ని వెలిగించండి. అఖండ దీపారాధన సహిత శిలాక్షేప్యం దీపజ్యోతి శిలాక్షేప్యం దీపమే నామ శ్రీ జద్వారాది భోగి శిలాక్షేప్యం దీపం దర్శ్యామి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి 2 అక్షరాలు పువ్వు పెట్టండి. నమస్కారం చేసుకోండి. అఖండ దీపానికి నమస్కారం చేసుకోండి. కొండ ఉండడానికి నమస్కారం చేసుకోండి. అలాగే కవి మండపం మీద వచ్చిన వాళ్ళు అఖండ దీపానికి నమస్కారం చేసుకోండి. అలాగే 2 అగరబత్తులు వెలిగించండి.
ధూప జ్యోతి క్షేత్రం క్షేత్రం ఆ దీపానికి అగరబత్తి చూపించండి. క్షేత్రం కస్తూరి క్షేత్రం అదే అగరబత్తులు పక్కన ఒక అరటిపండు పెట్టేయండి. అది బయట పెట్టాలి. అరటిపండు అంటే అగరబత్తి అస్తమానం పెడుతున్నాం కాబట్టి అరటిపండులో పెడితే మళ్ళీ టెక్నిక్స్ చెప్పినది అగరబత్తి తీసుకోవడం. అలాగే 2 అక్షరాలు మీ పాదాల ముందు భూమి మీద తీసుకొని భూదేవికి నమస్కారం చేసుకోండి. శ్రీమాన్ దేవోత్రోపేశ్య ఉపనా గోత్రోపేశ్య గోత్రోపేశ్య భాగిరెడ్డి నామదేశ్య ప్రసాద్ సహధర్మపత్ని జ్ఞాతమ్మ నామదేశ్య ప్రసాద్ సంతానం గణేష్ రెడ్డి నామదేశ్య ప్రసాద్ సహధర్మపత్ని నిత్యా నామదేశ్య ప్రసాద్ मानवित रेड्डी नामदेश्य नंदेश रेड्डी नामदेश्य तस्सा परिवार गमच्छामि गणेशार्यमस् श्रीमान देवदस्य ना पेరు గోత్రం గోత్రం చెప్పండి మీ పేరు చెప్పండి నాగేశ్ గోత్రం భవిష్య सुशी नामदेश्य प्रसाद सभवाद गमच्छामि गणेशार्य श्रीमान देवोत्तम भविष्य देवोत्तम भविष्य शोभा नामदेश्य प्रसाद गमच्छामि गणेशार्य श्रीमान देवोत्तम रघु देवोत्तम भविष्य मंगा देवी नामदेश्य प्रसाद सभवाद गमच्छामि गणेशार्य नागेश देवोत्तम भविष्य तेजस्वी नामदेश्य प्रसाद सभवाद गमच्छामि गणेशार्य हरिचंद्र देवोत्तम भविष्य श्री विजयलक्ष्मी नामदेश्य प्रसाद सुब्रवार गमच्छामि गणेशार्य श्रीमान देवोत्तम भविष्य श्रीमद देवोत्तम भविष्य पूर्णिमा नामदेश्य प्रसाद सुब्रवार गमच्छामि गणेशार्य श्रीमान देवोत्तम कौंडन्य गोत्तम भविष्य ఇక్కడ ముందు కనిపించేస్తాను దాని తర్వాత లోపలికి వస్తాను ఆభరణాలు దాని తరపున 2 అక్షరాలు ఆభరణాగారస్య ధారక్షేప్యం ఆభరణాగార సమర్పయామి గంధనగారస్య ధారక్షేప్యం గంధం సమర్పయామి హరిద్రనగారస్య ధారక్షేప్యం హరిద్రం సమర్పయామి కస్తూరి కుంకుమనగారస్య ధారక్షేప్యం కస్తూరి కుంకుమ సమర్పయామి పుష్పమాల పూపెట్టండి పుష్పమాల సైన్యస్య ధారక్షేప్యం పుష్పం సమర్పయామి అక్షతా ధారక్షేప్య సమర్ప్యం అక్షతం సమర్పయామి మనకి ముక్కు కాళ్ళు చెవులు పేర్లు ఉన్నాయో అమ్మవారికి కూడా అథాంగ పూజ అంటారు. అది చేస్తుంటాను. అక్షతలు కేవలం అక్షతలు ఓం శ్రీమాత్రే నమః అనేసి అక్షతలు వేస్తారు. ఓం చంచలాయ మహాప్రాగం పూజయామి ఓం చపలాయ కల్ప పూజయామి ఓం కాంతిమదేవం ధ్యానం పూజయామి ఓం కమలవాసేన నాభికం పూజయామి ఓం లలితాయ నాభికం పూజయామి ఓం కంపకంఠాయ కంఠకం పూజయామి ఓం పాదస్య హస్తకం పూజయామి ఓం గజవక్రదేన వక్రం పూజయామి ఓం విఘ్ననేత్రం నేత్రం పూజయామి ఓం పాదస్య నమః హస్తకం పూజం కరిష్యామి. చూడండి అక్షతలు పువ్వులు గట్రా అన్ని శ్రద్ధగా చేశారు. అలాగే దగ్గరలో ఒక తమలపాకు లేదంటే ఒక ప్లేట్లను తినడం శైలిగా కుంకుమ పూజ చేస్తారు. ఓం శ్రీమాత్రే నమః సహస్రనామం చేస్తాను కనుక ఎవరితో ఏం మాట్లాడద్దు. ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటారు.
గురువు ఇక్కడ అమ్మవారికి చేసుకోవచ్చు కుంకుమ అమ్మవారి పైన అక్షతలు కింద వేసి తీసేసేసి అక్షతలు కింద వేసి రైట్ అక్కడ ఆ కుంకుమ 45 నిమిషాలు ఆ కుంకుమ प्रस्थिते नमः पुरुषोत्तमाय नमः पुण्याय नमः पुण्यवन्दिताय नमः पुष्कराय नमः परमात्मने नमः परमवन्दिताय नमः परमविद्याय नमः परमहस्ते नमः परममात्रे नमः परमवल्लभे नमः अमृताय नमः अच्युतवन्दिताय नमः माणिक्यरूपिणे नमः हंसाय नमः सत्यवन्दाय नमः सत्यरूपाय नमः स्वरूपाय नमः सत्याय नमः परमात्मने नमः ब्राह्मणे नमः ब्रह्मस्वरूपिणे नमः ब्रह्मरूपाय नमः प्रदारूपिणे नमः पंचायते नमः पंचरूपिणे नमः परमात्मने नमः फलप्रदाय नमः फलरूपिणे नमः पाण्यधारिणे नमः प्रदावन्दिताय नमः निगुणाय नमः निर्गमताय नमः निष्ठलाय नमः निराकान्ते नमः त्रिगुणाय नमः त्रिनेत्र्याय नमः चतुर्वन्दिताय नमः चतुर्भुजाय नमः चतुर्श्याय नमः चतुर्वल्लभे नमः मूलविहिताय नमः मूलवन्दिताय नमः गुणाकार्ये नमः गुणविघ्नाय नमः गुणवन्दिताय नमः दिव्यरूपाय नमः दिव्याय नमः देवस्याय नमः देवरूपाय नमः भक्तचार्य नमः चक्रधारय नमः चक्रस्वरूपाय नमः सत्स्याय नमः उदाहरणे नमः वधुवन्दिताय नमः पुष्कलाय नमः पुष्कलवन्दिताय नमः गम्भीरधाराय नमः गंगासुधाय नमः विघ्नरूपे नमः कलापते नमः अंकितरूपे नमः अनांकिताय नमः सर्वेक्ते नमः सर्वज्ञाय नमः सर्ववन्दिताय नमः सत्स्याय नमः सत्स्याम्भवे नमः सदारूपे नमः चतुस्वरूपे नमः चतुराय नमः चतुर्वन्दिताय नमः ज्ञानप्रदे नमः ब्रह्मवन्दिताय नमः कलाकान्ते नमः कलावन्दिताय नमः वीकाराय नमः वीकाररूपे नमः वीकारस्वरूपे नमः चतुर्भुजे नमः चतुर्श्याय नमः ब्रह्मात्मे नमः ब्रह्मवन्दिताय नमः ब्रह्मात्मे नमः ब्रह्मवन्दिताय नमः त्रिलोचनाय नमः त्रिपुरवल्लभे नमः त्रिनेत्र्याय नमः त्रिपुराय नमः ओम गोविन्दरूपाय नमः ओम सिद्धात्मे नमः ओम रुद्ररूपाय नमः ओम त्रिलोकदेवाय नमः ओम ईश्वराय नमः ओम सदाशिवाय नमः ओम अनंतलाय नमः ओम अनंदिताय नमः ओम अनाकार्ये नमः ओम पंचमुखे नमः ओम पार्वतीश्ये नमः ओम प्रभुस्वरूपिणे नमः ओम प्रभुवल्लभे नमः ओम पद्मगिरे नमः ओम ब्रह्मात्मे नमः ओम भैरवाय नमः ओम प्रभुवल्लभे नमः ओम भक्तकारिणे పంతులు గారు వచ్చేసి లలిత సహస్రనామం చదువుతూ పూజ అనేది చేయించారు, కుంకుమ పూజ. చాలా అంటే చాలా బాగా చేయించారు. ఎప్పుడైతే వీడియో తీసానంటే మనకి మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, అందరూ ఒక్కరితో అయితే చేయించలేదు కదా, నియర్లీ ఒక 60 మెంబర్స్తో చేయించారు. గుడిలో కొంతమంది కూర్చున్నారు, బయట అమ్మవారి మండపం మీద కొంతమంది, బయట మండపం కింద అరేంజ్ చేసిన వాళ్ళు అక్కడ చాలామంది అయితే కూర్చున్నారు. వాళ్ళందరితో చేయించడం వల్ల నాకు మధ్య మధ్యలో టైం దొరికింది. ఆ టైంలో అనేది వీడియో అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. కొంచెమే రికార్డ్ చేశాను. నియర్లీ 5 to ఈవినింగ్ 5కి కూర్చొని 7:30 వరకు అయితే పూజ అనేది చేశాము. బాగా అంటే బాగా చేయించారు. ఫస్ట్ టైం చేశాను కదా, నాకు చాలా మంచిగా అనిపించింది. పసుపు కుంకుమ స్మెల్, ఈ అగరబత్తీలు, అమ్మవారి ఎదురుగా కూర్చోవడం, అమ్మవారిని చూస్తూ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఈ కుంకుమనైతే మనం ఇంట్లో డైలీ మన భర్తగా బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని మనం కూడా డైలీ కొంచెం ఈ కుంకుమ కలిపి మనం డైలీ బొట్టుగా అయితే పెట్టుకోమని అయితే చెప్పారు. చాలా బాగా అనిపించింది. పూజ అనేది ఎలా చేశానో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పూజ అయిపోయాక అమ్మవారికి టెంపుల్లో అమ్మవారికి మన మండపం మీద అమ్మవారికి అయితే హారతి ఇచ్చారు. ఆ వీడియో కూడా తీశాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, సో నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే, అందరికీ బాయ్ బాయ్.